డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈరోజు క్లాస్లో 10th క్లాస్ సంబంధించి ఎక్సర్సైజ్ 1.5లో ఉన్న 6th నుంచి ఎండింగ్ వరకు ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో ఈ సమ్స్ చేద్దాం. ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. ఇఫ్ లాగ్ ఆఫ్ x ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఫైండ్ x బై వై ప్లస్ వై బై ఎక్స్. ఇందులో సో ఫస్ట్ ఇఫ్ అన్నాడు కాబట్టి లెట్ తీసుకోండి. లెట్ log of x plus y by 3 equals to 1/2 into log x plus log x plus log y. This implies ఇక్కడ బై 2 కదా, అవతలకు వెళ్తే ఏం చేస్తుంది, అవతలకు వస్తే 2 వస్తుంది, ఇంటూ అవుతుంది. అంటే 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్స్ టు, ఇది లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే ఏమవుతుంది, లాగ్ ఎక్స్ వై. దిస్ ఇంప్లైస్ ఈ 2 ఇక్కడ ఉంది కదా, పవర్లోకి వెళ్తుంది. అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు బోత్ ఉన్నాయి కదా, లాగ్స్ ఉన్నాయి కదా బోత్ సైడ్స్, లాగ్స్ని క్యాన్సిల్ చేసేయండి. ఓకే, దెన్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ వై. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy బై 9 ఈక్వల్స్ టు xy. ఓకే, దిస్ ఇంప్లైస్ 9ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్స్ టు 9xy. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు, ఈ 2xy రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, 9xy మైనస్ 2xy. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 9xy నుంచి 2xy తీస్తే ఎంత వస్తుంది, 7xy. ఇప్పుడు ఏం చేస్తామంటే 7 అలా ఉంచి xyని రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. దిస్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈక్వల్స్ టు 7. ఇప్పుడు స్ప్లిట్ చేయండి. దీని ఇలా మీనింగ్ ఏంటి, ఇప్పుడు సమ్ ఏదో ఏ ప్లస్ బి బై సి ఉందనుకోండి, ఈ సి అనేది ఏని డివైడ్ చేస్తుంది, బీని డివైడ్ చేస్తుంది. అంటే ఏ బై సి ప్లస్ బి బై సి ఇలా రాయొచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్వై ఈక్వల్స్ టు 7. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్వై అంటే ఒక ఎక్స్ క్యాన్సిల్, అంటే ఎంత వస్తుంది, ఎక్స్ బై వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ అంటే ఒక వై క్యాన్సిల్, అంటే వై బై ఎక్స్ ఈక్వల్స్ టు 7. సో ఆన్సర్ ఎంత వచ్చింది, 7. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అంటే ఇచ్చాడు. 2ని రైట్ సైడ్ తీసుకొచ్చాను, సో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇది 2 పవర్లో తీసుకొచ్చాము. ఎంత వచ్చింది, లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ వచ్చింది, లాగ్ ఎక్స్ వై వచ్చింది. బోత్ సైడ్స్ లాగ్ని క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత, ఇది XY. ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేసాము, స్క్వేర్ రెండింటికి ఉంటుంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 9 ఈక్వల్స్ టు XY. 9 రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను, 9xy అయింది. ఈ 2xy మళ్ళీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 9xy మైనస్ 2xy వస్తుంది, అంటే 7xy. XY చేత డివైడ్ చేశాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై XY వచ్చింది. ఈ XY దీన్ని ఎక్స్ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, వై స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, అంటే ఎక్స్ స్క్వేర్ బై XY ప్లస్ వై స్క్వేర్ బై XY అంటే ఏంటి, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్, 7th సమ్. ఏమి ఇచ్చాడు, ఇఫ్ 2.3 హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1000, ఫైండ్ 1/x మైనస్ 1/y. సో ఇఫ్ అన్నాడు కాబట్టి లెట్ అని తీసుకోవాలి. సో లెట్ 2.3 హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0.23 హోల్ పవర్ ఆఫ్ వై ఈక్వల్స్ టు 1000. ఓకే, దెన్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ రెండు తీసుకుంటాను, ఫస్ట్ది లాస్ట్ది తీసుకుంటాను. 2.3 హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత, ఇది 1000 కదా. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. ఓకే, సో దీన్ని లాగర్థం ఫామ్లో తీసుకొద్దాం. దీన్ని బట్టి ఎక్స్ ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎంత వస్తుంది చూడండి, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ అయితే ఎక్స్ ఎంత వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏ కదా. సో ఆ విధంగా రాస్తే ఎక్స్ ఎంత వస్తుంది, లాగ్ 1000 బేస్ 2.3. ఓకే,
దిస్ ఇంప్లైస్ ఇక్కడ క్వశ్చన్లో చూడండి ఫైండ్ 1/x మైనస్ 1/y అన్నాడు. 1/x మైనస్ 1/y. సో దీని రెసిప్రోకల్ తీసుకుందాం. రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుందంటే 1/x అవుతుంది ఈక్వల్స్ టు 1/, ఇది ఎంత వస్తుందంటే లాగ్ 1000 బేస్ 2.3. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇది పైకి వెళ్ళేటప్పుడు ఇవి కూడా రివర్స్ అవుతాయి, బేస్లు మారుతాయి. ఇక్కడ చూడండి బేస్ ఎంత ఉంది 2.3, ఇక్కడేమో 1000 ఉంది. సో రివర్స్ అవుతాయి అనమాట. అంటే ఏమవుతుందంటే ఇది లాగ్ 2.3 బేస్ 1000. ఇది చేంజ్ ఆఫ్ బేస్ ప్రాపర్టీ అనమాట. ఇది మీకు ఇంటర్మీడియట్లో వస్తుంది. అంటే అంతకుముందు ఉండేది, ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ సిలబస్ తీసాడు. కొంచెం ఎజ్యూమ్ చేసుకోండి. 1/, అని ఉంటే 1/, లాగ్ xy అని ఉంటే ఇది లాగ్ yx అని రాయొచ్చు అనమాట. ఆ ప్రాపర్టీ ప్రకారం మనం రాసుకుంటాం. ఓకే, దిస్ ఇంప్లైస్ 1/x ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. ఈ 1000 ఎలా రాయొచ్చు, 10³ అని రాయొచ్చు కదా. అంటే లాగ్ 2.3 బేస్ 10³. సో 3 ముందుకు వస్తుందా చూడండి. అంటే ఎంత వస్తుంది 1/3 లాగ్ 2.3. చూడండి పవర్లో 1 ఉంది, 1 ముందుకు వస్తుంది, 3 ముందుకు వస్తుంది, 1/3 వస్తుంది. ఓకే, దేర్ఫోర్ 1/x ఈక్వల్ టు ఇది వచ్చిందమ్మా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ రెండో తీసుకోండి. ఈ రెండో తీసుకోండి. అండ్ 0.23 హోల్ పవర్ y ఈక్వల్స్ ఎంత ఉంది మళ్ళీని 1000. దిస్ ఇంప్లైజ్ మళ్ళీ వైని ఎలా రాయొచ్చు, లాగ్ 1000 బేస్ 0.23. మళ్ళీ రెసిప్రోకల్, ఎందుకంటే 1/y కదా కావాలి. సో రెసిప్రోకల్ మళ్ళీ తీసుకోండి. రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది, రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది 1/y ఈక్వల్స్ టు అంటే 1/log 1000 0.23. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు log of 0.23 base 1000. దిస్ ఇంప్లైస్ 1/y ఈక్వల్స్ టు ఈ 1000ని మళ్ళీ రాయొచ్చు 10³ అంటే లాగ్ 0.23 బేస్ 10³ సో బేస్లో క్యూబ్ ఉంది కాబట్టి అది ముందుకు వస్తుంది, అది డినామినేటర్కి వస్తుంది. అంటే 1/3 ఇంటూ ఇది లాగ్ 0.23 బేస్ 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో నా వాడికి ఏం కావాలి 1/x మైనస్ 1/y కావాలంటే 1/x మైనస్ 1/y ఈక్వల్స్ టు 1/x అంటే ఎంత 1/3 లాగ్ 2.3 మైనస్ 1/3 లాగ్ 0.23. సో రెండిట్లో 1/3 కామన్ తీయొచ్చా, తీస్తే ఎంత వస్తుంది లాగ్ 2.3 బై 0.23. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ ఇదంతా 2.3 బై 0.23 అంటే 10 కదా మనకి డెసిమల్లో డివిజను అంటే లాగ్ 10. ఓకే, సో లాగ్ 10 అంటే బేస్లో ఏమీ లేదంటే 10 ఉన్నట్టు చెప్పాను స్టార్టింగ్లోనే. బేస్లో ఏమీ లేదంటే బేస్లో 10 ఉన్నట్టు. సో లాగ్ 10 బేస్ 10 అంటే 1 అంటే 1/3 ఇంటూ 1 అంటే ఎంత వచ్చింది 1/3. సో దేర్ఫోర్ 1/x మైనస్ 1/y ఎంత వస్తుంది 1/3. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, సో ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ రివిజన్ చేస్తున్నాను. ఇచ్చాడు, ఇచ్చింది తీసుకుందాము. ఫస్ట్ది లాస్ట్ది తీసుకుందాము. 2.3 హోల్ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1000 అని తీసుకున్నాను. దీన్ని లాగర్థం ఫామ్లో తీసుకొచ్చాను. అప్పుడు x ఎంత వస్తుంది లాగ్ 1000 బేస్ 2.3 వస్తుంది. జస్ట్ రెసిప్రోకల్ చేశాను. ఎందువల్ల రెసిప్రోకల్ చేశాను 1/x మైనస్ 1/y ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి రెసిప్రోకల్ తీసుకున్నాను. అప్పుడు 1/, అని వచ్చింది. జస్ట్ దీని ఇది రివర్స్ అవుతుంది లాగ్ 2.3 బై 1000. మళ్ళీ 1000 అంటే ఏంటి 10³ సో 10³ తీసుకొచ్చేసి ఆ 3నేమో ముందు తీసుకొచ్చాను 1/3 అని. సో 1/x ఈజ్ ఈక్వల్ టు 1/3 లాగ్ 2.3. అలాగే సేమ్ వైకి సంబంధించి చేస్తే 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3 లాగ్ 0.23 బేస్ 10. దాంట్లో సపరేట్ చేశాను. సో 1/3 రెండిట్లో కామన్ ఉంది, కామన్ తీసాను. లాగ్ a మైనస్ లాగ్ b ఉంది అంటే లాగ్ a బై b. 2.3 బై 0.23 అంటే 10 అని మనకు తెలుసు అంటే లాగ్ 10. లాగ్ 10 బేస్ 10 అంటే 1. సో 1/3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1/3. సో మనం ఇది లాగర్థం డెఫినేషన్ వాడి మనం చేసాం. కొంతమంది ఇలా కాకుండా ఏం చేస్తారంటే వేరే వేరేగా చేస్తారు, అఫ్కోర్స్ చెయ్యొచ్చు, బట్ ఇది రీజనబుల్గా అనమాట. ఓకే, రీజనబుల్ ప్రొసీజర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8th సమ్ ఏమిచ్చాడు, ఇఫ్ 2 పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 3 పవర్ ఆఫ్ 1 మైనస్ x ఫైండ్ x. సో ఇఫ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే అయితే అన్నాడు, సో అవుతుందని తీసుకోవాలి మనం. సో లెట్ అని తీసుకుందాము. లెట్
2 పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు లాగ్ తీసుకుంటాం బోత్ సైడ్స్. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. తీసుకుంటే లాగ్ ఆఫ్ 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 3 పవర్ 1 మైనస్ ఎక్స్. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 1 ముందు తీసుకొచ్చేయండి. ముందుకు వస్తుంది కదా ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ 3. దిస్ ఇంప్లైస్ మల్టిప్లై చేసేయండి. ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఎక్స్ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 లాగ్ 2 ఈక్వల్స్ టు 1 ఇంటూ లాగ్ 3 లాగ్ 3 మైనస్ లాగ్ 3 ఇంటూ ఎక్స్ లాగ్ 3 ఇంటూ ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్, ఎక్సలెంట్ టర్మ్స్ అన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. ఎక్స్ టర్మ్స్ ఏంటంటే ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. సో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. సో ఎక్స్ లాగ్ 2 ప్లస్ ఎక్స్ లాగ్ 3 ఈక్వల్స్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2 ఈక్వల్స్ టు రెండిట్లో ఎక్స్ ఏం కామన్ తీయొచ్చు కదా, కామన్ తీస్తే ఎంత వస్తుంది, లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈక్వల్స్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఎంత వస్తుంది, ఇక్కడ ఇంటూ కదా, రైట్ సైడ్ అయితే డివైడ్ చేస్తుంది. సో లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఆర్ లాగ్ 3 ప్లస్ లాగ్ 2 కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇదనమాట. చాలా సింపుల్. ఇది చాలాసార్లు అడిగాడు 2 మార్క్స్ క్వశ్చన్ కింద. ఇలాంటి సమ్ ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, దీన్ని చూస్ చేసుకోండి. ఏం చేస్తాం, జస్ట్ లాగ్ అప్లై చేసాం అంతే. లాగ్ అప్లై చేసి ఇది ముందు తీసుకొచ్చాము. ఎక్స్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్, ఎక్సలెంట్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకొచ్చాము. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ 2 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై. ఇది ఏం చేస్తామంటే లాగ్ 2 సపోజ్ రేషనల్ అని అనుకుందాం. ఒకవేళ రేషనల్ అయింది అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. రేషనల్ కాకపోతే అది ఇర్రేషనల్ అని చెప్దాం. సో సపోజ్ assume log 2 is rational. మరి log 2 రేషనల్ అంటే డెఫినేషన్ ప్రకారం ఎలా రాయొచ్చు, దెన్ log 2 ఈజ్ ఈక్వల్స్ టు a బై b వేర్ a కామా b బిలాంగ్స్ టు z, b నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ a కామా b ఆర్ కో ప్రైమ్. ఇది రాయాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మామూలుగా లాగ్ 2 బేస్ 10 వాల్యూ ఎంత వస్తుందంటే అప్ టు 3 డెసిమల్ 0.3010 ఎలా వస్తుంది. ఓకే, అంటే అప్పుడు ఏ బై బి వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి, అప్ టు అంటే కంటిన్యూ ఇలా ఉంటుందమ్మా. ఓకే, 0.30 ఇలా 10 ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏ వాల్యూ పెద్దదా, బి వాల్యూ పెద్దదా, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా, ఇది లెస్ దాన్ 1 కదా, దీని వాల్యూ లెస్ దాన్ 1 కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఏ బై బి లెస్ దాన్ 1 అంటే ఏమవుతుంది, ఏ లెస్ దాన్ బి అవుతుంది. జాగ్రత్తగా చూడండి. లాగ్ 2 బేస్డ్ ఆన్ వాల్యూ ఇది కదా, అంటే ఇది లెస్ దాన్ 1 కదా, ఇది లెస్ దాన్ 1 అంటే ఏంటి, ఏ బై బి లెస్ దాన్ 1 అంటే ఏమవుతుంది, ఏ లెస్ దాన్ బి అంటే ఏంటి, దట్ ఈస్ బి గ్రేటర్ దాన్ ఏ, బి గ్రేటర్ దాన్ ఏ. అది కూడా రాసేద్దాం, బి గ్రేటర్ దాన్ ఏ అని కూడా రాసేద్దాం. ప్రతిదానికి అలా రాదు, ఈ సందర్భంలోనే అలా వస్తుంది. ఓకే, దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, లాగర్థం ఫామ్లో ఉంది. దీన్ని ఎక్స్పెన్సివ్ ఫామ్లో కన్వర్ట్ చేసేద్దాం. బేస్లో ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టు, 10 ఉన్నట్టు. సో అప్పుడు 2 ఏమవుతుంది, 10 పవర్ ఏ బై బి, 10 పవర్ ఏ బై బి. సో బోత్ సైడ్స్ బీత్ పవర్ తీసుకుందాం. ఓకే, దిస్ ఇంప్లైస్ బీత్ పవర్ అంటే చూడండి, ఇలా రూట్లో ఉన్నాయి అనుకోండి, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అంటామా, క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్ అంటామా. టేక్ బీత్ పవర్ అంటే పవర్ బి తీసుకుంటాం అనమాట. అంటే ఏమవుతుంది అప్పుడు 2 పవర్ బి ఈక్వల్స్ టు 10 పవర్ ఏ బై బి హోల్ పవర్ బి, బి క్యాన్సిల్. అంటే 2 పవర్ బి ఈక్వల్స్ టు 10 పవర్ ఏ, 10 పవర్ ఏ. సో 10 పవర్ ఏని ఎలా రాస్తానంటే 2 పవర్ ఏ ఇంటూ 5 పవర్ ఏ అని రాయొచ్చు కదా, 10 and 2 into 5 అని రాయొచ్చు కదా. సో ఈ 2ని అవతల తీసుకొచ్చేయండి. అంటే ఎంత వస్తుంది, 2 పవర్ బి బై 2 పవర్ ఏ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా మనకి, 5 పవర్ ఏ. దిస్ ఇంప్లైస్ 2 పవర్ బి మైనస్ ఏ ఈక్వల్స్ టు 5 పవర్ ఏ. ఇప్పుడు చూడండి బి మైనస్ ఏ చూడండి, బి మైనస్ ఏ గ్రేటర్ దెన్ 0 కదా అవుతుంది.
మరి బి ఇంటీజరు ఏ ఇంటీజరు బి మైనస్ ఏ గ్రేటర్ దెన్ 0 అంటే బి మైనస్ ఏ వాల్యూ ఎంత అవ్వాలి? 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అవ్వాలి. అంటే ఇక్కడ బి మైనస్ ఏమవుతుంది? ఇయర్ బి మైనస్ ఏ బిలాంగ్స్ టు జెడ్, ఏ బిలాంగ్స్ టు జెడ్, జెడ్ ప్లస్ ఇది కూడా. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, లెఫ్ట్ సైడ్ 2 యొక్క పవర్లో ఉంది. 2 యొక్క పవర్ అంటే ఏంటి? 2, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 అలా కదా వస్తాయి. అవన్నీ ఏ నెంబర్స్ అవుతాయి 2 యొక్క పవర్లో ఉంటేనే? అంటే 2, 4, 8, 16, 32 అవే కదా వస్తాయి. అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్. ఇక్కడ అలా 5 యొక్క పవర్ ఏ వాల్యూ 1 ఇచ్చామనుకోండి 5, ఏ ప్లేస్లో 2 ఇచ్చామనుకోండి 5 స్క్వేర్, 3 ఇస్తే 5 క్యూబ్, 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125, 5 పవర్ 4 అంటే 625. అంటే రైట్ సైడ్ అన్నీ ఏమొస్తున్నాయి? ఆడ్ నెంబర్లు వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ అన్నీ ఏమొస్తున్నాయి? ఈవెన్ నెంబర్ వస్తున్నాయి. ఒక ఆడ్ నెంబర్ ఎప్పుడైనా ఈవెన్ నెంబర్ అవుతుందా? ఎప్పుడైనా అవుతుందా? ఎప్పుడూ అవ్వదు. సో ఇదే కాంట్రడిక్షన్. ఓకే, సో ఇప్పుడు అది రాద్దాం మ్యాటర్. సో ఇది కావాల్స్తే తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి దానికి కావాల్స్తేని. మరి మర్చిపోవచ్చు ఇది ఎలా వచ్చింది అనేది, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ తీసావా? ఓకే, now 2 power b minus a is even and 5 power a is odd for a comma b belongs to z. So this never possible, this is impossible, this is impossible. అంటే దట్ మీన్స్ ఈవెన్ నెంబర్ ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్ అవ్వదు. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఏం అజ్యూమ్ చేసుకున్నాం మనం? రూట్ లాగ్ 2 అనేది రేషనల్ అనుకున్నాం. సో దేర్ ఫోర్ లాగ్ 2 ఈజ్ ఏమవుతుంది? ఈజ్ ఇర్రేషనల్. లాగ్ 2 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు. సో దిస్ ఈజ్ లాస్ట్ సమ్. రియల్ నెంబర్స్కి లాస్ట్ సమ్, లాగరిథమ్స్కి కూడా లాస్ట్ సమ్. సో దీంతో మనకి రియల్ నెంబర్స్ అయిపోయినట్టే. చూద్దాం, చాలా ఈజీ. లాగ్ 100 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో లాగ్ 100 తీసుకుందాం. బేస్ ఏమీ లేదంటే ఎంత ఉన్నట్టు? 10 ఉన్నట్టు తెలిసిందే. దిస్ ఈజ్ ఈక్వల్స్ లాగ్ ఆఫ్ 100 ఎలా రాస్తాము? 10 స్క్వేర్ బేస్ 10. 2ని ముందు తీసుకురండి. 2 ఇంటూ లాగ్ 10 బేస్ 10 ఈక్వల్స్ టు 2 ఇంటూ లాగ్ 10 బేస్ 10 అంటే 1 ఈక్వల్ టు ఎంత? 2. దేర్ ఫోర్ లాగ్ 100 ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 2. 2 రేషనల్లా ఇర్రేషనల్లా? రేషనల్. అయిపోయింది సమ్. ఓకే, చాలా చాలా ఈజీ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు 1.5 ఎక్సర్సైజ్ నుంచి. ఓకేనమ్మా, సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దీంతో మనకి రియల్ నెంబర్స్ అనే చాప్టర్ సమాప్తం. ఓకే, సో మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి. మీ ఫ్రెండ్స్ చాలామందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.